వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి వ్లాగ్స్. ఈరోజు నేను నాటుకోడి చికెన్ చేశాను. మన ఛానల్లో ఎలా చేశానో చూడండి. నాటుకోడి ఈ పద్ధతిలో కట్ చేసుకొని ఇక ఇలా పొయ్యి మీద కాల్చుకోవాలి. ఇట్లా కాపిన తర్వాత ఇట్లా పసుపు కొంచెం రాసుకోవాలి మంచిగా. రాసుకొని దీన్ని మంచిగా కట్ చేసుకోవాలి. అంతే, కట్ చేసేది చెప్పండి ఎందుకంటే బాగుంటుంది కాబట్టి. ఇక ఇట్లా అది పసుపు రాసుకొని తర్వాత ఇట్లా అన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. ఈ నాటుకోడి కూర చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. దీంట్లోనే ఒక 2 స్పూన్ల కారం. ఇది కారం చూసుకొని వేసుకోండి. కారం స్పైసీగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నా. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒక 1/2 స్పూన్ సాల్ట్. ఇది మంచిగా అంతా కలుపుకోవాలి. ఈ నాటుకోడి దీన్ని మంచిగా అది కాల్చి అది పసుపు ఇట్లా రాసి కడిగి ఇట్లా ముక్కలు కట్ చేసినామండి. ఇట్లా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది పాతకాలంలో మా అత్తమ్మ వంట చేసిన విధంగా చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఇట్లా మొత్తం కలుపుకొని పెట్టుకోవాలి. అది నాటుకోడి తొందరగా ఉడకదు కాబట్టి కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో అయితే మంచిగా ఒక 4-5 విజిల్స్ అయితే మంచిగా ఉడుకుతాయి. ఇట్లా ఒక 4 స్పూన్ల ఆయిల్ వేస్తున్నా, టేబుల్ స్పూన్ల ఆయిల్. ఇది వేడైనాక ఇప్పుడు ముందే నేను ఉల్లిగడ్డ ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ, ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టిన. దాంతోపాటు కొంచెం పుదీనా కూడా కట్ చేసి పెట్టిన. ఇప్పుడు ఆయిల్ వేడైనాక వేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిగడ్డ, ఇప్పుడు పచ్చిమిర్చి ఇవన్నీ ఒకసారి వేసుకున్నా. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం దీంట్లో పుదీనా కూడా వేసుకోవాలి. ఇది చికెన్ ఎంత అంటే ఒక 1/2 కేజీ ఉందండి. ఈ 1/2 కేజీకి ఎలా చేయాలో చూపెడుతున్నా నేను. ఈ పుదీనా కూడా వేసుకున్నా. ఈ పుదీనా మంచిగా వేగాలి, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా అయింది కదా, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ముందు మనము చికెన్లో కూడా వేసినాం కదా, కొంచెం వేసుకోవాలి. ఇట్లా అది పోపులో వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం చికెన్లో కూడా వేసినా కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం వేస్తే బాగుంటుంది. ఈ 3 మంచిగా ఫ్రై కావాలి. ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ అల్లం కూడా పచ్చివాసన పోయినాక అప్పుడు ఈ చికెన్ వేసుకోవాలి. ఈ విధంగా వేగింది కదా, ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇప్పుడు మంట సిమ్ము పెట్టుకోవాలి. కొంచెం సిమ్ము మీదనే ఇది కొంచెం నూనెలా వేగిందనుకో అప్పుడు టేస్ట్ బాగుంటుందండి. అప్పుడు కొంచెం వాటర్ పోసుకోవచ్చు. కొంచెం ఇదంతా మంచిగా నూనె అంతా ఆయిల్ పైకి రావాలి. ఆయిల్ పైకి వచ్చినాక అప్పుడు వాటర్ వేసుకోవాలి. ఇది సిమ్లో పెట్టుకొని ఇది మూత పెట్టుకుందాం. ఇట్లా మూత పెట్టుకోవాలి.
ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలండి. ఇగో ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చిందనుకో, ఇట్లా ఇగో ఈ విధంగా ఆయిల్ పైకి రావాలి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకుందాం. ఇట్లా ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకుంటే ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్, ఇంతకుముందు కూడా వేసినా కదా సాల్ట్, చూసుకొని వేసుకోవాలి సాల్ట్ మాత్రం. ఇప్పుడు ఇలా కొంచెం అదే ధనియాల పొడి, సారీ అండి, మసాలా పొడి, చికెన్ మసాలా తీసేయాలి. ఇప్పుడు ధనియాల పొడి వేద్దాం. ఇంతకుముందు చికెన్ మసాలా వేసాను, ఇప్పుడు ధనియాల పొడి 1 స్పూన్నర. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాము. వేసుకొని మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వేసుకుంటే బాగుంటుంది కొత్తిమీర. ఇప్పుడు మనం ఇది విజిల్ పెట్టుకుంటాము. ఒక 4-5 విజిల్ అయితే మంచిగా ఉడుకుతుందండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని ఇప్పుడు విజిల్ పెట్టుకుందాం. ఇట్లా ఒక 4 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మంట హై పెట్టుకుందాం, కొంచెం మీడియం. నాలుగు విజిల్లు అయినాయండి. ఇక ఈ విధంగా మంచిగా ఉడకాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం అది గరం మసాలా వేసుకుందాం. కొంచెం గరం మసాలా, ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర. టేస్ట్ మస్తు చాలా సూపర్గా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.